ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్కు సో, పొద్దున్నుంచి మరి మీరు చూసే ఉంటారు. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య అని. సో, దాని గురించే మాట్లాడుకుందాం. నేను మాట్లాడేది కరెక్టా? తప్పో? నాకు తెలీదు. సో, మీరే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని. ఒక అమ్మాయి ఒక అపార్ట్‌మెంట్‌లో నిన్న నైటు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సో, దాన్ని పొద్దున్నుంచి యూట్యూబర్ కోమలి ఆత్మహత్య, యూట్యూబర్ కోమలి ఆత్మహత్య అని చెప్పి మీడియా వాళ్ళు ఎక్కేస్తున్నారు. మామూలు కూడా కాదు. ఆ అమ్మాయి లవర్ ఎవరైతే ఉన్నారో అఖిల్ రెడ్డి. అతను కూడా ఇంకొక యూట్యూబరు. యూట్యూబర్ అని చెప్పి సావగొట్టారనమాట. అసలు నిజంగా వాళ్ళు యూట్యూబర్‌లేనా? వాళ్ళకసలు యూట్యూబ్ ఛానెల్ ఉన్నాయా? ఆళ్ళు ఇంతకుముందు ఏం కంటెంట్ చేశారు? ఏంటి? అనేది ఎవ్వడికి తెలియదు. యూట్యూబర్ కోమలి అంటే అది కొంచెం టీఆర్‌పీ వచ్చిద్దనో, లేకుంటే అది కొంచెం హైలైట్ అయితదనో అని చెప్పి యూట్యూబర్ ఎవరో అడుగుంటారు. ఎవరో అమ్మాయి ఏం చేస్తుంటది? ఆ అమ్మాయి యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటది. అంతే ఇంకా యూట్యూబర్. రేపొద్దున నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినా గాని యూట్యూబర్ మహేష్ చంద్ర అంటారేమో. తనమ్మ ఉన్న 2000 సబ్‌స్క్రైబర్‌లకు కూడా. అసలు ఆ అమ్మాయికి యూట్యూబ్ ఛానెల్ ఉందా? లేదా? అంతకుముందు ఆ అమ్మాయి ఏం చేసింది? ఆ అబ్బాయికి అసలు యూట్యూబ్ ఛానెల్ ఉందా? లేదా? ఆ అబ్బాయి ఏం చేసేవాడు? అసలెందుకు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది? అసలు దానికి కారణాలేంటి? అనేది లేకుండా పొద్దున్నుంచి ఆ అబ్బాయి ఇప్పుడు చాలామంది మళ్ళీ ఇంకొంతమంది బయటకొస్తున్నారు ఇటుపక్క నుంచి. ఆ అబ్బాయిని కాపాడడానికి బయటకొస్తున్నారా? అసలు ఆ అబ్బాయిది తప్పే లేదని చెప్పడానికి బయటకొస్తున్నారా? అండ్ ఎవరైతే ఆ అమ్మాయి చనిపోయిందో, ఆ అమ్మాయి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మానస అనే అమ్మాయి. ఆ అమ్మాయి కొత్తగా ఒక నెరేటివ్ చెప్పింది వేరే ఒకతని ఛానెల్‌లో. అసలు యాక్చువల్‌గా దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైతే ఆ అమ్మాయి, ఆ అమ్మాయి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. అది ఎప్పుడో 1 ఇయర్ బ్యాకే బ్రేకప్ జరిగింది. ఇప్పుడు తెలుస్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ అమ్మగారి మధ్యలోనే కూర్చొని వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అమ్మగారి మధ్యలోనే కూర్చొని చర్చలు జరిగాయి. ఆ రాజీ అంటే వాళ్ళిద్దరు ఇంకా మ్యూచువల్‌గా విడిపోవాలని అనుకున్నారు. విడిపోయారు. బ్రేకప్ అయిపోయింది. దాని తర్వాత ఆ అమ్మాయి కొంచెం దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆ అమ్మాయిని వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కౌన్సెలింగ్ ఇచ్చారు. దాని తర్వాత ఆ అమ్మాయి కొంచెం మామూలుగానే అయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నిన్న నైట్ ఆ అమ్మాయి అటెంప్ట్ చేసింది. ఈసారి ఆ అమ్మాయి చనిపోయింది. ఓకేనా? ఇది యాక్చువల్‌గా జరిగింది. అది ఆ అబ్బాయి స్టేట్‌మెంట్‌ని గూడా పోలీసులు రికార్డ్ చేశారు. నిన్న నైట్ ఏదైతే జరిగిందో, ఆ జరిగే టైం కంటే ముందు ఆ అమ్మాయి ఆ అబ్బాయికి కాల్ చేసింది, మెసేజ్ పెట్టింది. జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే అది తెలిసింది. యాక్చువల్‌గా ఇంకేమేమి మెసేజ్‌లు పెట్టిందో అనేది తెలియదు. అండ్ ఆ అమ్మాయి ఏదైతే సూసైడ్ నోట్ రాసిందో, ఆ అబ్బాయి నాకు అబ్బాయి కావాలి, నాకు అబ్బాయితో ఉండాలని అనిపిస్తుంది. నాకు ఆ అబ్బాయితోనే ఉండాలన్న ఇష్టం ఉంది. ఆ అబ్బాయి నాతో ఉండట్లేదు. నాకు ఆ అబ్బాయి కావాలి అని చెప్పి, ఆ అబ్బాయి అందుకని చెప్పి నేను సూసైడ్ చేసుకుంటున్నాను అన్నట్టు ఆ అమ్మాయి చెప్పి చనిపోయింది. ఆ అబ్బాయికి మెసేజ్ పెట్టినప్పుడు, ఆ అబ్బాయి అదే అపార్ట్మెంట్స్‌లో ఉంటున్న వాళ్ళ అక్క ఎవరైతే ఉంటారో, ఆ అబ్బాయి వాళ్ళ అక్క. వాళ్ళ అక్కకి చెప్తే వాళ్ళ అక్కెళ్ళి తలుపు కొట్టడానికి వెళ్ళింది. తలుపు కొట్టడానికి వెళ్ళినప్పుడు తలుపు ఎవ్వరు తీయకపోయేసరికి, ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో భయపడి వెనక్కొచ్చేసింది. వాళ్ళ అక్క చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉందంటే అదే. ఆ టైంలో ఆ అమ్మాయి వాళ్ళ అక్క ఆ అబ్బాయికి మళ్ళీ కాల్ చేసి, ఆ అమ్మాయి ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పినప్పుడు డోర్ తీయట్లేదని చెప్తే, కనీసం పోలీసులకో, లేకుంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళకో, పక్కింటి వాళ్ళకో ఎవరికైనా చెప్పున్నా వాళ్ళు అప్పటికప్పుడు తలుపులు తీసుంటే మేబీ ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండేదేమో. అప్పుడే ఆ అమ్మాయి ఉరేసుకొని ఉండుంటే. వెంటనే వాళ్ళ అక్క ఆ అబ్బాయికి చెప్పంగానే వాళ్ళ అక్కని పంపించాడు. అదే ఫ్లాట్స్‌లో ఉంటారు కాబట్టి అపార్ట్మెంట్స్‌లో. వాళ్ళ అక్క చెప్పకపోవటము మేబీ వాళ్ళ అక్క భయపడుండొచ్చు. మనకెందుకొచ్చిన గొడవలే అనుకోనుండొచ్చు. లేతే మనల్ని ఇన్వాల్వ్ చేస్తారని అనుకోనుండొచ్చు. వాళ్ళ అక్క చెప్పలేదు. అదొక మిస్టేకు. దానివల్ల ఆ అమ్మాయి చనిపోయి ఉండొచ్చు. ఎక్కువగా అంటే ఆ అమ్మాయి అలా చనిపోవాలనుకున్నప్పుడు ఎవరు ఆ అమ్మాయిని హోల్డ్ చేయలేకపోయారు కాబట్టి ఆ అమ్మాయి చనిపోయిందింక. దాని తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చూసారు. తలుపుకు ఎవరైతే వీళ్ళ అక్క కొట్టి వెళ్లారో, ఏంటని చెప్పి తలుపులు అంటే కొంచెం గట్టిగానే బాదారంట. బయట వాళ్ళొచ్చి చూసి ఆ తలుపులు కొట్టడానికి చూసినప్పుడు మళ్ళీ పోలీసొచ్చిన దాకా వెయిట్ చేశారు. పోలీసొచ్చిన తర్వాత తలుపులు పగలగొట్టుకొని చూస్తే ఆ అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది. ఇప్పుడు ఆ అబ్బాయిని కార్నర్ చేయాలా? ఆ అబ్బాయిని బ్లేమ్ చేయాలా? వాళ్ళ అమ్మగారు బయటకొచ్చి వాళ్ళ అమ్మగారు ఆ అమ్మాయి ఏదైతే పోస్ట్‌మార్టం జరిగిందో, పోస్ట్‌మార్టం జరిగిన తర్వాత ఆ అబ్బాయి ఇలా చేశాడు, ఆ అబ్బాయి అలా చేశాడని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. ఆ అబ్బాయి కంప్లీట్‌గా బయట అపోజిట్‌లో మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి కంటెంట్ అంటే ఈ అమ్మాయి ఎవరైతే సన, సాయి, పండు, అజయ్ అని ఒక బ్యాచ్ ఉంటారనమాట. ఆ 'రిషి స్టైలిష్' అని ఒక ఛానెల్ ఉంటది. అతను క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అనమాట వీళ్ళందరూ. తర్వాత వీళ్ళందరూ ఒక విల్లా తీసుకొని, ఆ విల్లాలో వీళ్ళు చేసే కంటెంట్ ఎలా ఉంటదంటే, ఇప్పుడేదైతే అమ్మాయి రియల్‌గా చేసుకుందో, అలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంటది. నేను ప్రెగ్నెంట్ అయ్యాననో, లేకపోతే నాకు ఇంకొక అమ్మాయి నచ్చిందనో, నేను నీకు బ్రేకప్ చెప్తున్నాననో, ఇలాంటి కైండ్ ఆఫ్ క్రింజ్ కంటెంట్. అది ఎవరిష్టం వాళ్ళది. ఆ కంటెంట్‌ని అభిమానించే వాళ్ళుంటారు. ఆ కంటెంట్‌ని ఆదరించే వాళ్ళుంటారు. ఇన్‌ఫాక్ట్ చాలా ఎక్కువ మందే ఉంటారు. అండ్ ఎవరైతే అమ్మాయి, అబ్బాయిలున్నారో వాళ్ళకి ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి. సో, అలాంటి ఛానెల్‌లో ఈ అమ్మాయి కొన్ని రోజులు కొన్ని వీడియోస్‌లో చేసింది.
అలాంటి కైండ్ ఆఫ్ ప్రాంక్స్ ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైతే రియల్‌గా చేసుకుందో, అలాంటి కైండ్ ఆఫ్ ప్రాంక్సే ఆ అమ్మాయి ఆ ఛానెల్‌లో చేయడం జరిగిందనమాట. మేబీ ఆ అమ్మాయిది ఆ మైండ్ సెట్ అయ్యుండొచ్చు. అండ్ వాళ్ళతో ఆ టైంలోనే మంచిగా మాట్లాడుతుండేది. అండ్ హైలైట్ థింగ్ ఏందంటే, ఈ అమ్మాయి ఎవరైతే బాయ్ ఫ్రెండ్ అని చెప్పిందో, ఆ బాయ్ ఫ్రెండ్ మేమెవ్వరం చూడలేదు అని చెప్పి, సో, ఆ అజయ్ అనే వ్యక్తి గాని, లేకుంటే ఇంకొక ఛానెల్‌లో ఇంకొక అతను రీసెంట్‌గా వీడియో కూడా చేశాడు. ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఆ అమ్మాయి, ఆ అబ్బాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ విడిపోయారు. దాని తర్వాత అయినా కూడా ఆ అబ్బాయి వేరే అమ్మాయితో మేబీ లవ్‌లో ఉన్నాడో, లివింగ్‌లో ఉన్నాడో మనకు తెలియదు. సో, అలా ఉన్నాడని చెప్పి ఆ అమ్మాయి అనుకుందంట. సో, అందుకని ఆ అమ్మాయి అది తీసుకోలేకపోయింది. తీసుకోలేక ఆ అమ్మాయి మళ్ళీ రీసెంట్‌గా ఒక 3 రోజుల క్రితం ఆ అబ్బాయి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికొచ్చాడు. సో, వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య పెళ్లి గురించి, దాని గురించి మళ్ళీ మాటలు వచ్చాయంట. సో, ఆ టైంలో ఆ అబ్బాయికి సేమ్ ఏదైతే లాస్ట్ టైమ్ చెప్పాడో అదంతా వద్దు అది ఇది అని చెప్పాడంట. అందుకని ఆ అబ్బాయి మళ్ళీ వెళ్ళిపోయాక ఆ అమ్మాయి కొంచెం డిస్టర్బ్ అయిపోయి, సో, ఆ అమ్మాయి అలా చేసుకుంది. దీనికి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఛానెల్‌లో వాళ్ళు ఎవరైతే ఇంకొక ఫ్రెండ్ ఒక అతనుంటాడు. ఆ పేరు టక్కన గుర్తు రాట్లా. అతని ఛానెల్‌లో ఇందాక రీసెంట్‌గా ఒక 3 అవర్స్ బ్యాక్ వీడియోలో అతను వీడియో చేసాడు. ఆ అమ్మాయికి ఫోన్ కాల్‌లో ఉంది. ఆ అమ్మాయి చెప్పిందేంటంటే, ఈ అమ్మాయి, ఆ అబ్బాయి వైజాగ్. ఆ అమ్మాయి వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ బీఎస్సీ చదువుకుంటుందంట. డిగ్రీ చదువుకుంటుందంట. ఇంకా వైజాగ్‌లో కాలేజీలు లేక డిగ్రీ కాలేజీలో ఈడకొచ్చి ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుంటుంది. ఆ అబ్బాయి వచ్చేసరికి ఇంజినీరింగ్ చదువుతున్నాడంట. బట్ మైండ్ స్పేస్‌లో ఉద్యోగం కూడా చేస్తున్నాడంట. మరి ఇంజినీరింగ్ బీటెక్ చదువుకుంటూ ఉన్న వ్యక్తి అంటే ఇంటర్ పాస్ అయ్యి ఉంటాడు. సో, అలాంటి వ్యక్తికి మైండ్ స్పేస్‌లో ఏం జాబ్ చేస్తున్నాడు ఏంటనేది మనకు తెలీదు. సో, వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో, మేబీ ఆ అబ్బాయి వచ్చేసరికి ఈ అమ్మాయి వచ్చిందా? లేకపోతే ఈ అమ్మాయి వచ్చేసరికి వైజాగ్ నుంచి హైదరాబాద్‌కి ఆ అబ్బాయి కూడా వచ్చాడా? అసలు ఈ అమ్మాయి వీళ్ళకి ఎలా పరిచయం అయింది? సో, వైజాగ్ నుంచి వచ్చిన అమ్మాయి ఇక్కడ వీళ్ళకి తెలంగాణ నేటివిటీ ఉన్న వీళ్ళతోటి ఎలా పరిచయం అయింది? వీళ్ళకి ఎలా ఆ అమ్మాయి అప్రోచ్ అయ్యి వీళ్ళ కంటెంట్‌లోకి ఆ అమ్మాయి ఎలా ఎళ్ళింది అనేది కూడా ఒక క్వెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వాళ్ళకి అక్కడ పరిచయం చేసారా? ఈ అబ్బాయికి వాళ్ళకి ముందే పరిచయం ఉందా? వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అసలు మీ అబ్బాయినే చూడలేదంటుంది. సో, ఆ అమ్మాయి అసలు వీళ్ళకి ఎలా పరిచయం అయింది? దేని ద్వారా పరిచయం అయింది? ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచే ఆ ఇంట్రెస్ట్ ఉందా? ఎందుకంటే ఆ అమ్మాయికి యూట్యూబ్ ఛానెల్ లేదా? ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి వీడియోస్ ఏమన్నా చేసుందా? సో, ఎలా ఆ అమ్మాయికి పరిచయం అయింది? సో, దాని తర్వాత ఆ అమ్మాయి ఎలా కంటెంట్ చేసింది? కొన్ని రోజులు కంటెంట్ చేసిందంట. దాని తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందంట. సో, వాళ్ళతో కంటెంట్ చేస్తూ ఉన్నా కూడా బాగుండేది. మాతో ఆ అమ్మాయి బతికుండేదేమో. సో, ఆ అమ్మాయి ఆ మైండ్ సెట్ నుంచి బయటకొచ్చుండేది. బట్ ఆ అమ్మాయి మాతోటి కొన్ని రోజులుగా కలవడం మానేసింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎవరైతే ఆ యూట్యూబ్ ఛానెల్స్ నడుపుతుంటారో ఆ అమ్మాయిలు, అబ్బాయిలు. సో, ఆ బ్యాచ్ చెప్పిన మాటలనమాట ఓవరాల్‌గా. సో, ఇప్పుడు పోలీసులు చెప్పిన దానికి, ఈ అమ్మాయి లెటర్‌లో రాసిన దానికి, వాళ్ళ అమ్మగారు చెప్తున్న దానికి, ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ చెప్తున్న దానికి, పోలీస్ కస్టడీలో ఉన్న ఆ అబ్బాయి చెప్తున్న దానికి చాలా అంటే చాలా డిఫరెన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ డాట్లు కనెక్ట్ చేసుకున్నా కూడా ఫైనల్‌గా ఆ అబ్బాయి సైడ్‌కే ఎళ్తుంది. ఆబ్వియస్‌లీ ఒక తప్పు జరిగింది ఒక అమ్మాయి విషయంలో. దట్టు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంటే అన్ని వేళ్ళు ఆ అబ్బాయి వైపుకే వెళ్తాయి. డెఫినెట్‌లీ. ఆ అబ్బాయి తప్పు చేసుండొచ్చు, తప్పు చేసి ఉండకపోవుండొచ్చు. ఇప్పుడు అదే సిట్యుయేషన్‌లో ఒక అబ్బాయి ఆ అమ్మాయి ప్లేస్‌లో ఆ అబ్బాయి ఉండి, అబ్బాయి ప్లేస్‌లో ఆ అమ్మాయి ఉండుంటే ఇంత డిస్టర్బెన్స్ ఉండేది కాదు. ఇంత గొడవ ఉండేది కాదు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి పోలీస్ కస్టడీలో ఉండేవాళ్ళు కాదు. ఇంతంతా జరిగేది. ఒక అబ్బాయి కాబట్టి సో, డెఫినెట్‌లీ ఆ బ్లేమ్ తీసుకోవాలి కాబట్టి ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారు. అసలు ఆ అబ్బాయి చేసిన తప్పు నిజంగా ఉందా? ఆ అబ్బాయి నిజంగా చెప్తుంది కరెక్టా? కాదా? అంటే వాళ్ళ అమ్మగారితో మళ్ళీ క్రాస్ చెక్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ముందు కూర్చోబెట్టి రాజీ చేసుకున్నాము. మీ అమ్మాయితోటి ఇలా విడిపోవాలని అనుకుంటున్నామని చెప్పి వాళ్ళ అమ్మగారు కూడా సర్ది చెప్పారు. అయినా కూడా ఆ అమ్మాయి ఇలాంటి డెసిషన్ తీసుకుంది అంటే, సో, దాని తర్వాత మధ్యలో వీళ్ళిద్దరి మధ్య ఏం కాల్ హిస్టరీ నడిచింది? వీళ్ళిద్దరి మధ్య ఏం మెసేజ్‌లు ఎక్స్‌చేంజ్ అయ్యాయి? సో, ఇవన్నీ పోలీసులు ఫైండ్ ఔట్ చేయాలి. దీనికి కొంచెం టైం పట్టుద్ది. బట్ ఇప్పటి వరకు చూస్తున్న దాని ప్రకారం పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఆ అబ్బాయిది అంత పెద్ద తప్పేమీ లేదు. బట్ ఆ అబ్బాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసాము. మాకు ఇంకా కొన్ని సాక్ష్యాధారాలు లభించాల్సిన అవసరం ఉంది అని చెప్పి. ఎందుకంటే ఇది మీడియాలో సెన్సేషన్ అయింది ఈరోజు. ఆ అమ్మాయి యూట్యూబర్ అనే బయటకొచ్చేసరికి ఆ అమ్మాయికి యూట్యూబ్ ఛానెల్ లేదు. ఏమి లేదు ఆ అమ్మాయికి. బట్ ఆ అమ్మాయి కొన్ని యూట్యూబ్ వీడియోస్‌లో ఆ అమ్మాయి చేసింది. సో, డెఫినెట్‌లీ మేబీ ఆ అమ్మాయి కూడా ఒక కంటెంట్ క్రియేటర్ కాబట్టి సో, ఆ అమ్మాయిని కూడా ఒక యూట్యూబర్ అనుకున్నారు. సో, ఆ అమ్మాయి కూడా యూట్యూబ్ కాబట్టి సో, యూట్యూబర్ కోమలి అనేసరికి ఆబ్వియస్‌లీ కేసు కొంచెం హైలైట్ అయింది. సో, మీడియాలో ఫోకస్ అయింది. అండ్ ఆ అబ్బాయి కూడా యూట్యూబర్ అని చెప్పి పొద్దునుంచి సావగొట్టారు కాబట్టి ఇది ఇంకొంచెం బెటర్‌గా ఫోకస్ అయింది. అసలేం జరుగుంటుందన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటది కాబట్టి సో, అది కేస్ అనేది కొంచెం సెన్సేషన్ అయిందనమాట ఈరోజు. సో, ఈరోజు అయిన సెన్సేషన్‌కి ఏదైతే కేస్ ఉందో, అది రేపొద్దునకి ఏమైద్దని ఎవ్వరికీ తెలియదు. ఎందుకు నేను అంటున్నానంటే, ఆ అమ్మాయి చేసింది బరాబర్ తప్పు. ఎందుకంటే, ఆ అబ్బాయితోటి ఆ అమ్మాయికి అంత క్లారిటీ వచ్చిన తర్వాత కూడా, ఆ అమ్మాయి దాన్ని తట్టుకోలేక, ఆ అమ్మాయి అలా చేసుకోవడం అనేది సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఆ అమ్మాయి. చనిపోయిన వ్యక్తుల గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి, అలాంటి తప్పు చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే, ఆ అమ్మాయికి వాళ్ళ వెనక వాళ్ళ ఇంట్లో వాళ్ళుంటారు, సిట్యుయేషన్స్ ఉంటాయి. ఏదో వేరే సిట్యుయేషన్స్ కంటే ఓకే. ఎవరో ఒక అబ్బాయి వద్దన్నాడని చెప్పి
సో దాన్ని తీసుకోలేక చనిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోవడం వల్ల ఆ అమ్మాయి లైఫ్ పోద్ది. సో ఇప్పుడు ఆ అబ్బాయికి అనవసరంగా ఆ అబ్బాయికి లేనిపోనివి ఉంటాయి. కానీ ఈ అబ్బాయి వల్ల ఆ అమ్మాయి ఏదైనా ఫోర్స్‌ఫుల్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఆ అబ్బాయి వల్ల ఆ అమ్మాయి చనిపోయుంటే సో డెఫినెట్‌లీ ఆ అబ్బాయి శిక్షకు అర్హుడు. అలా కాకుండా ఆ అబ్బాయి వద్దన్నాడు. ఆ అమ్మాయి దాన్ని తట్టుకోలేక ఆ అమ్మాయి చనిపోయిందంటే డెఫినెట్‌లీ అది ఆ అబ్బాయి లైఫ్‌కి గూడా ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే ఆ అబ్బాయి కోర్టుకెళ్ళాలా? లేకుంటే మళ్ళీ కేసులు, పోలీసులు అరెస్ట్ చేస్తారో లేదో తెలియదు. ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేశారో, స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? రిమాండ్‌లోకి తీసుకుంటారా? ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ కోసం? లేకుంటే ఈ స్టేట్మెంట్ సరిపోద్ది అని చెప్పి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారా అతని మీద? ఎందుకంటే డెఫినెట్‌లీ అతని మీద ఎఫ్ఐఆర్ అనేది కట్టుంటారు. వాళ్ళ అమ్మగారు డెఫినెట్‌లీ అతని మీద కేస్ పెట్టుంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు చెప్తున్న వెర్షన్ కంప్లీట్‌లీ వేరే ఉంది. మా అమ్మాయి ఆ అబ్బాయి వల్ల చనిపోయింది. ఆ అబ్బాయి మా అమ్మాయిని టార్చర్ పెట్టారు అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో, ఆ అమ్మాయి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆ అమ్మాయితో కలిసి పనిచేసిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఆ అబ్బాయి గురించి అట్లా ఎవరు మాట్లాడట్లేదు. అసలు ఆ అబ్బాయిని మేము ఎప్పుడు చూడలేదని కూడా చాలామంది చెప్తున్నారు. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అన్న అమ్మాయే సో వైజాగ్‌లో వాళ్ళిద్దరు బాగుండేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు. బట్ కొన్ని రోజుల తర్వాత నుంచి వాళ్ళిద్దరి మధ్య మాటలు మళ్ళీ రీసెంట్‌గా 3 రోజుల క్రితం అది కూడా వాళ్ళ ఇంటి సీసీ కెమెరాలో ఆ వీడియో రికార్డ్ అయింది కాబట్టి ఆ అబ్బాయి అక్కడికొచ్చిన సంగతి. సో, ఆ అబ్బాయి మళ్ళీ అక్కడికొచ్చాడు అంటే, సో, మేబీ ఆ అమ్మాయి పిలిస్తే ఆ అబ్బాయి వచ్చాడా? ఆ అమ్మాయి ఎమోషనల్‌గా ఇంకా బాధపడుతుంటే ఆ అబ్బాయి వచ్చాడా? లేకుంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని టార్చర్ చేయడానికొచ్చాడా? సో, ఇలాంటివన్నీ పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో మాత్రమే తెలుస్తాయి. సో, మనం చూసిన దాని ప్రకారం ఆ అబ్బాయి వచ్చాడు, వెళ్ళాడు. దాని తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. ఉరేసుకొని చనిపోయింది. వాళ్ళ అక్క వెళ్లారు. సో, వాళ్ళ అక్క వెళ్లి తలుపులు కొట్టింది గూడా సీసీ రికార్డ్‌లో రికార్డ్ అయిందా? లేదా? అనేది గూడా చూడాలి గదా! సో, ఎందుకంటే ఈ అబ్బాయి వచ్చింది సీసీ రికార్డ్‌లో కనిపించినప్పుడు వాళ్ళ అక్క వచ్చింది గూడా సీసీ రికార్డ్‌లో కనిపించాలి గదా! సో, అసలక్కడ ఏం జరిగిందనేది సో, మొత్తం క్లారిటీ వచ్చి పోలీసులకొచ్చిన తర్వాత సో, అప్పుడు ఆ అబ్బాయి పొద్దున్నుంచి పరారీలో ఉన్నాడు. సో, ఇందాకే ఈవినింగే మేబీ పోలీసులకెళ్ళి అబ్బాయి లొంగిపోయి ఉంటాడు. ఎందుకంటే సో, ఆ అబ్బాయి చేసింది తప్పా? కాదా? అనేది అంటే అబ్బాయి ఎన్ని రోజులు పరారీలో ఉండుంటే ఆ అబ్బాయి మీద బ్లేమ్ ఇంకొంచెం ఎక్కువయ్యేది. అది వేరేలాగా వెళ్ళిపోయేది. సో, ఆ అబ్బాయి వెళ్లి లొంగిపోవడం, అబ్బాయి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయటం వల్ల సో, పోలీసులకనే వాళ్ళకి కొంత ఆ బర్డెన్ అనేది తగ్గింది. లేకుంటే ఈ కేసు వేరేలాగా వెళ్ళేది. ఎందుకంటే సోషల్ మీడియాలోనో, లేకుంటే ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనో ట్రయల్స్ నడిచిపోతున్నాయి. సో, వీళ్ళే ఇన్వెస్టిగేషన్‌లు చేసేస్తుంటారు. సో, కాబట్టి ఆ అబ్బాయికి అది ఇంకా డేంజర్‌గా అయ్యే ప్రమాదం ఉండేది. సో, మేబీ అది వేరే వాళ్ళు ద్వారా ఆ అబ్బాయి వెళ్ళాడో లేదో కానీ, ఆ అబ్బాయి తీసుకున్న డెసిషన్ ఎంతో కొంత మంచిదయింది. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడము, లొంగిపోవటము, అక్కడ పోలీసులు వాళ్ళ అబ్బాయి అబ్బాయి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడం అనేది ఎంతో కొంత ఆ అబ్బాయికి ప్లస్ అయ్యే సిట్యుయేషన్ అనమాట. లేకుంటే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సొస్తది అబ్బాయి. నేనేమంటానంటే ఆ అమ్మాయి, ఆ అబ్బాయి ఆ కంటెంట్ వాళ్ళు చేస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఆ అమ్మాయి వాళ్ళ యూట్యూబ్ ఛానెల్స్‌లో ఏవైతే కంటెంట్ చేసిందో, సో సేమ్ కంటెంట్, సేమ్ కైండ్ ఆఫ్ ప్రాంక్స్ వీళ్ళు చాలా చేస్తుంటారు. ఈసారి ఆ ప్రాంక్ నిజమైంది. అంతే. తేడా. సో, ఆ అమ్మాయి పెద్ద యూట్యూబర్ కాదు. అండ్ ఆ అమ్మాయికి యూట్యూబ్ ఛానెల్ గూడా లేదు. సో, జస్ట్ ఆ అమ్మాయి వేరే యూట్యూబ్ ఛానెల్‌లో ఒక కంటెంట్ ఇవ్వడానికి ఒక క్యారెక్టర్‌గా ఆ అమ్మాయి ఇంట్రొడ్యూస్ అయింది. కొన్ని వీడియోస్ చేశారంతే ఆ ఛానెల్స్‌లో. అది ఓవరాల్‌గా ఈ కేస్‌కి సంబంధించిన విషయం. సో, మోస్ట్‌లీ ఇది ఇలాగే జరుగుద్ది ముందుకి. దీనికి ఇంకంతకన్నా పెద్దదిగా ఏమి ఉండదని నేననుకుంటున్నా. ఇంకా ఏమన్నా సో, ఆ అబ్బాయి వల్ల ఆ అమ్మాయి చనిపోయింది అన్నట్టుగా ఏమన్నా సాక్ష్యాధారాలు దొరికితే తప్పితే, సో, అంటిల్ అన్‌లెస్ ఇదొక నార్మల్ కేస్ కిందనే సో, ఒక సూసైడికల్ కేస్ కిందగానే ఆహ్, నాకు తెలిసి దీన్ని కన్సిడర్ చేస్తారని నేననుకుంటున్నా. సో, అది సంగతి. సో, మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. జై హింద్.